మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెండితెరపైకి మరో నందమూరి వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మూవీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయిపోయింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సింహా ఈస్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. మోక్షజ్ఞ లుక్ ను రిలీజ్ చేశారు కూడా. ఈ లుక్ లో మోక్షజ్ఞ అద్దరు కొట్టాడు. వెండితెరపైకి మరో నందమూరి వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మూవీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సింహా ఈస్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. మోక్షజ్ఞ లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ లో మోక్షజ్ఞ అద్దరు కొట్టాడు. వెండితెరపైకి మరో నందమూరి వారసుడు ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మూవీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సింహా ఈస్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. మోక్షజ్ఞ లుక్ ను రిలీజ్ కూడా చేశారు. ఈ లుక్ లో మోక్షజ్ఞ అద్దరు కొట్టాడు. వెండితెరపైకి మరో నందమూరి వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మూవీ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సింహా ఈస్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. మోక్షజ్ఞ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో మోక్షజ్ఞ అద్దరు కొట్టాడు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, చెప్పండి, ఇటు మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. ప్రెసెంట్ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన సమయం అయితే వచ్చేసిందనే చెప్పాలి. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే ఈ రోజు తన బర్త్డే కావడంతో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుస్తూ పోస్ట్ పెట్టారు ఆయన. సింహా ఈస్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ ని విడుదలైతే చేశారు. అయితే ఒక్కసారిగా దీంతో అభిమానులు విషెస్ చెప్పడం అయితే మొదలైపోయింది. తొలి సినిమాకే ఆల్ ది బెస్ట్ చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు. అయితే 2 రోజులుగా ప్రశాంత్ వర్మ వరుస పోస్టులతో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అయితే హింట్ ఇస్తూ వచ్చారు. చాలా కాలం నుంచి అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ప్రశాంత్ వర్మ నుంచే ఉంటుంది అని, బాలకృష్ణతో ఆయన సన్నిహితంగా ఉంటారు. ఆయన బాలకృష్ణతో 2-3 సార్లు మీటింగ్ పెట్టుకొని మరి దీని గురించి మాట్లాడారని అయితే మీడియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే కంప్లీట్ గా చెప్తూ వస్తుంది. అయితే నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఒక కొత్త తేజస్సు రానుంది, అండ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం అంటూ వరుస పోస్టులు పెడుతూ వచ్చారు. అయితే తాజాగా మోక్షజ్ఞ లుక్ ని పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని అయితే ప్రశాంత్ వర్మ పరిచయం చేశారు. అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్ గా రానున్న సినిమాలో మోక్షజ్ఞ అయితే అలరించనున్నారనే చెప్పొచ్చు.
తన సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించిన ప్రస్తుతం 20 స్క్రిప్ట్లని సిద్ధంగా ఉన్నాయని, అయితే తొలి ఫేజ్ లో 6 సూపర్ హీరోల సినిమాలు తీస్తామని గతంలో ప్రశాంత్ వర్మ అయితే వివరించారు. అయితే లాస్ట్ ఇయర్ ఒక సినిమా ఖచ్చితంగా విడుదల చేస్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అండ్ ఎవరికి వారు ఊహాగానాలు కూడా పెంచేసుకుంటున్నారు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఆల్రెడీ ప్రశాంత్ వర్మ ఇస్ అ ప్రూఫ్ డైరెక్టర్. బాలీవుడ్ లో కూడా తన సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నాయి. సో ఇలాంటి టైంలో బాలయ్య కూడా ఆచితూచి తను ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా చాలా టైం వరకు వెయిట్ చేసి ఓకే చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ బబిత.